ఇప్పుడు నేను నమ్మల అంటే ఇంత తక్కువ కాలంలో ఇంత జీతాలు ఏంటి ఎట్లా వస్తాయి. ఆయనకి ఆఫర్ లెటర్ తీసుకెళ్ళి అది చూపించిన తర్వాత ఆయన నమ్మారు. మాది ఏలూరు దగ్గరలోని పోనింగ్ అనే గ్రామం. మా నాన్నగారి పేరు మహేశ్వరరావు, ఆయన ఒక టైలర్. మా అమ్మగారి పేరు వెంకటలక్ష్మి, ఆమె లోకల్ జూట్ మిల్లు వర్క్ చేస్తూ ఉండేవారు. వాళ్ళు మా కోసం చాలా కష్టపడ్డారు. నా కళ్ళారా నేను చూస్తూ ఉండేవాడిని వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అనేది. అంటే వాళ్ళు నన్ను చదివించింది వాళ్ళకలా కష్టపడకూడదనే ఉద్దేశంతో. సో నా అల్టిమేట్ గోల్ ఏంటంటే మంచి పేయింగ్ జాబ్ తెచ్చుకోవాలి, మంచిగా సంపాదించాలి అందరిలాగా. సో అదే వాళ్ళకి గౌరవాన్ని తీసుకొస్తుంది కదా. నేను 10th వరకు చదువుకున్నాను. ఎలాగైనా మా అబ్బాయిని కొద్దిగా పై స్థాయికి చదివి తీసుకెళ్ళాలని ఇక్కడ ఇంజనీరింగ్ జాయిన్ చేశాను. నా గ్రాడ్యుయేషన్ అనేది నేను ఒక స్మాల్ లోకల్ కాలేజ్లో మెకానికల్లో కంప్లీట్ చేశాను. గ్రాడ్యుయేషన్ తర్వాత నేను ఎటు వెళ్ళాలనేది నాకు ఒక క్లారిటీ లేదు. ఆటోమొబైల్లో టెక్నీషియన్ కింద ట్రైనింగ్ తీసుకొని జాబ్ ట్రై చేసే టైంకి ఈ ఆటోమొబైల్ ఇండస్ట్రీ అనేది మొత్తం డౌన్ అయిపోయింది. పెద్ద పెద్ద టెక్నీషియన్స్ కూడా వాళ్ళు తీసేశారు. ఇంకా ఫ్రెషర్స్కి అనేవి ఆపర్చునిటీస్ లేవు. లోకల్లో ఒక ఈ-కామర్స్ డెలివరీ హబ్ ఒకటి ఉంటే దాంట్లో వెళ్ళి జాయిన్ అయ్యాను, అంటే డెలివరీ బాయ్ కింద. అంటే ఆ టైంలో పక్కన ఒక స్కూల్ ఉండేది, ప్రైమరీ స్కూల్ పిల్లలు. వాళ్ళందరూ వెళ్తూ ఉంటే నాకు కొద్దిగా గిల్టీ ఫీలింగ్ అనిపించేది. ఏంటంటే నేను ఒక గ్రాడ్యుయేషన్ చదివి ఎందుకు ఇలా డెలివరీ బాయ్గా చేయాల్సి వస్తుంది. వాళ్ళందరూ కూడా నా ఫేస్ వంక చూసుకుంటూ వెళ్ళేవాడు. సో నాకు అది అంత నచ్చేది, అంటే కొద్దిగా అనీజినెస్గా ఫీల్ అయ్యేవాడిని. నెక్స్ట్ నాకు ఒక ఫార్మాసిటికల్ కంపెనీలో మీడియా కోచ్ జాబ్ అనేది ఒకటి వచ్చింది. నాకు ఇచ్చిన డెసిగ్నేషన్ ఒకటి, నాతో చేయించిన పనులు ఒకటి, లైక్ క్లాత్ ఎక్విప్మెంట్ని క్లీన్ చేయడం కానీ, ఆర్ పెయింటింగ్స్ వేయడం, ఇట్లాంటి ఎక్సెట్రా ఎక్సెట్రా. నాకు అక్కడ గ్రోత్ కానీ ఆర్ అక్కడ వర్కింగ్ ఎన్వైర్న్మెంట్ కానీ నాకు నచ్చలేదు. నేను ఆ కంపెనీలో ఎక్కువ రోజులు ఉండాలనుకోలేదు. సో ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నామని చెప్పేసి ఇంకా కంపెనీ నుంచి బయటకు వచ్చేసాను. ఒకరోజు నాకు అనిపించింది, మా పేరెంట్స్ ఇంత కష్టపడి చదివిస్తే నేను ఇంతైనా చేయగలిగిందని నాకు అనిపించింది. సో ఏదన్నా చేస్తే కెరీర్ సెట్ అయిపోయే విధంగా ఏదన్నా గట్టిగా చేయాలనిపించింది. నాకు ఒక వెల్విషర్ ఉన్నారు, శనిరాజా అని. సో ఆయన ద్వారా ఏంటంటే నాకు ఈ నెక్స్ట్ వేవ్ CCBP ఇంటెన్సివ్ ప్రోగ్రామ్ గురించి తెలిసింది. న్యూస్ పేపర్లో ఈ ఆర్టికల్స్ వేసేవారు ఈ నెక్స్ట్ వేవ్ గురించి. అవన్నీ చూసి ఇన్స్పైర్ అయ్యి సరే నేను డెసిషన్ తీసుకున్నా, సరే నేను జాయిన్ అవుతానని. ఇక్కడ క్లాసెస్ అనేవి మల్టిపుల్ లాంగ్వేజెస్లో అవైలబుల్ ఉన్నాయి. నేను తెలుగులో క్లాసెస్ ఉంటాయనగానే చాలా రిలీఫ్ అయ్యాను అన్నమాట. ఇక్కడ సెషన్స్ చెప్పిన ఎక్స్పర్ట్స్ వచ్చేసరికి వాళ్ళు MNC కంపెనీస్లో వర్క్ చేసి ఉన్నారు, లైక్ అమెజాన్, మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీస్లో చేశారు. సో వాళ్ళు డైరెక్ట్గా వచ్చి మాకు సెషన్స్ తీసుకోవడం వల్ల ఈ కాన్సెప్ట్స్ అనేవి చాలా క్లియర్గా మాకు కన్వే అయినాయి. నేను డైలీ 8 hours ఖచ్చితంగా లెర్న్ చేసేవాడిని. సో దీనివల్ల ఏంటంటే నాకు 4.5 to 5 monthsలో నాకు ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. నాకు ఫస్ట్ నుంచి కూడా నాకు ఇంగ్లీష్ అంటే భయం. సో నాకు ఒక ఇంటర్వ్యూని ఎలా క్రాక్ చేయాలనే విషయం కూడా తెలీదు. సో వాళ్ళు కొన్ని ఇంటరాక్షన్ సెషన్స్ అనేవి పెట్టారు ఇంటర్వ్యూ సంబంధించి. స్టార్టింగ్లో లేని కాన్ఫిడెన్స్ ఏంటంటే రోజు నేను నేర్చుకుంటున్న కొద్ది ఏంటంటే కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది. అదే కాన్ఫిడెన్స్తో నేను జాబ్ గెట్ చేయగలిగాను. ఆ విషయం నేను మా అమ్మగారు చెప్పిన తర్వాత ఏంటంటే ఆవిడ ఏడు వస్తుంది, దాన్ని ఆపుకొని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అనమాట. సో ఆ 2 ఎమోషన్స్ మధ్యన నలుగుతున్న ఒక ఎక్స్ప్రెషన్ అయితే నేను చూశాను. అండ్ మా నాన్నగారికి కూడా నేను ఇదే విషయం చెప్పాను. ఎట్లాగా ఇప్పుడు నేను నమ్మల అంటే ఇంత తక్కువ కాలంలో ఇంత జీతాలు ఏంటి ఎట్లా వస్తాయి. ఆయనకి ఆఫర్ లెటర్ తీసుకెళ్ళి అది చూపించిన తర్వాత ఆయన నమ్మారు. నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి. అంటే మేము కూడా అంతంత మాత్రం కదండి, సాధారణ టైలర్స్ ఉన్నాము. మన అబ్బాయికి స్టార్టింగ్ శాలరీ అలాగ ఉంది, తర్వాత అలా జాబ్ వచ్చిందంటే ఎవరికైనా సంతోషం కదండి. లింక్డ్ఇన్లో పోస్ట్ చేసిన తర్వాత చాలా కాల్స్ వచ్చినాయి, అదర్ స్టేట్స్ నుంచి కూడా నాకు కాల్స్ వచ్చినాయి. అండ్ నన్ను చూసి చాలామంది ఇన్స్పైర్ అయ్యారు, నా సర్కిల్లో కానీ నాకు తెలిసిన వాళ్ళు కానీ. అది కూడా నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది, నన్ను చూసి ఇన్స్పైర్ అవడం అనేది. నా ఇండివిజువల్గా నేను జాబ్ తెచ్చుకోగలను, నేను ఒక ఇంటర్వ్యూని క్రాక్ చేయగలను అనే కాన్ఫిడెన్స్ కూడా ఏం లేదు. సో అలాంటి కాన్ఫిడెన్స్ని ఇచ్చి నాకు ఉద్యోగం దాకా తీసుకెళ్ళిన నెక్స్ట్ వేవ్కి నేను రుణపడి ఉంటాను. ఐఎమ్ ద ఫస్ట్ CCBP ఇన్ మై విలేజ్. నేను ఫస్ట్ CCBP అనడం కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది. నా ఈ జర్నీలో నాకు అర్థమైంది ఏంటంటే ఈ IT ఫీల్డ్లో మనం ఉండాలంటే బ్రాంచ్తో కానీ, లేదంటే కాలేజ్తో కానీ, లేదంటే మన మార్క్స్తో, గ్రేడ్స్తో, వీటితో సంబంధం ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి స్కిల్స్ ఉంటే మనం ఈ IT ఫీల్డ్లో ఎంతవరకైనా వెళ్ళొచ్చు. మై నేమ్ ఈజ్ మంగరాజు నల్లా అండ్ ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఏ అసోసియేట్ ఇంజనీర్ ఇన్ కొలాబర్ ఇంజనీరింగ్ సొల్యూషన్స్.